బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవలే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించగా నర్సాపూర్, జనగామ, గోషామైల్, నాంపల్లి స్థానాలను పెండింగ్ లో పెట్టారు. తాజాగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేయడంతో ఇప్పుడు 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎంపిక దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ఆయనకు సీటు ఇస్తే సానుభూతి పనిచేసే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రాజశేఖర్ రెడ్డినే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజశేఖర్ రెడ్డికి కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి కూడా ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అటు జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామైల్ స్థానాలకు గాను జనగామ స్థానం నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లుగానే తెలుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఏదైనా కార్పొరేషన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు నర్సాపూర్ అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు సునీత లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం సమాచారం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇక గోషామైల్ స్థానానికి నందకిషోర్, ఆశిష్ కుమార్ యాదవ్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. వీరిద్దరిలో ఒకరికి సీటు వచ్చే అవకాశం ఉంది. నాంపల్లి అభ్యర్థి ఎంపికపై పార్టీ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నారు.